ధ్యానిస్తూ యేసు ప్రభు యొక్క శ్రమలను పాటలను ధ్యానిస్తూ ఈ యొక్క కల్వరి కొండకు చేరుకున్నాం. ఈరోజు మనము ఈ శిలువను చూస్తున్నప్పుడు, ఈ శిలువ గురించి ఆరాధిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు 14 స్థలాలు యేసు ప్రభుని యొక్క శ్రమలను ధ్యానిస్తూ చివరికి ఇక్కడ చేరుకున్నప్పుడు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ శిలువ ఎందుకు మన ముందు ఉన్నది? ఈ శిలువ ఎందుకు మన ముందు ఉంది? మనము ఎందుకు ఈ శిలువ ముందు ఉండి ఈ శిలువను ఆరాధిస్తున్నాం? ఎందుకు ఈ శిలువ ముందు ఉండి యేసు ప్రభు యొక్క శ్రమను ధ్యానిస్తున్నాం? ఆ రోజులలో శిలువ అనగానే అవహేళనకు గుర్తు, శిలువ అనగానే దొంగలకు, దోపిడిగాండలకు శిక్ష విధించే ఒక శిలువ ఆ రోజుల్లో దీని యొక్క భావము. కానీ యేసు ప్రభు ఏ పాపము చేయకున్నను, యేసు ప్రభు ఏ నేరము చేయకున్నను ఆయన్ను ఈ శిలువ పైన అండగొట్టి, ఈ శిలువ పైన చంపబడినప్పుడు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ శిలువ యొక్క అర్థము మారిపోయింది. ఒకప్పుడు శిలువ హేళనకు, అవమానానికి గుర్తుగా ఉండేది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఈ శిలువ పైన మరణించాడు, ఎప్పుడైతే యేసు ప్రభు ఏ పాపము చేయకుండాను ఈ శిలువ పైన తన యొక్క రక్తాన్ని చిందించాడు, ప్రియమైన సహోదరులారా, శిలువ యొక్క అర్థం మారిపోయింది. అవహేళనకు గుర్తుగా ఉన్న శిలువ రక్షణకు గుర్తుగా మారిపోయింది. అవహేళనకు గుర్తుగా ఉన్న శిలువ దొంగలకు శిక్ష విధించే శిలువ రక్షణకు గుర్తుగా మారిపోయింది. విజయానికి గుర్తుగా మారిపోయింది. ప్రియమైన సోదర సోదరులారా, అందుకే ఈ రోజు ఈ శిలువ ముందుండి మనము ఈ శిలువను ఆరాధిస్తున్నాం. ఈ శిలువ ముందుండి ఆ యొక్క యేసు ప్రభు యొక్క శ్రమలను మనము ధ్యానిస్తున్నాం. ప్రియమైన సోదర సోదరులారా, అందుకే పౌలు గారు అంటున్నారు, ఇదిగో ఈ శిలువ యొక్క రక్తము వల్ల, ఈ శిలువ యొక్క శ్రమ వల్ల మనము పాపం నుంచి విముక్తిని పొంది ఉన్నాం. సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో తిరిగాడుతున్నప్పుడు, వారు పాపం చేస్తున్నప్పుడు తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్ళు లేవు. అప్పుడు వారు మోషేను, దేవుణ్ణి నిందిస్తున్నారు. మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ బాధలు అని చెప్పేసి ప్రియమైన సహోదరులారా, వారు మోషేను, దేవుణ్ణి నిందించినప్పుడు దేవుని యొక్క శిక్ష వారిపైకి వచ్చింది. కొన్ని విష సర్పములు వారిని కాటు వేసినప్పుడు వారు అనారోగ్యానికి గురైపోయినారు. వారు కొంతమంది చనిపోవడం మొదలుపెట్టినారు. అప్పుడు వారు పశ్చాత్తాపడుతున్నారు. మోషే దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడుతున్నారు, ఇదిగో మేము దేవునికి నీకు ద్రోహంగా పాపం చేశాం, మేము దేవుడికి నీకు ద్రోహంగా పాపం చేశాం, మాట్లాడినాము, ఇదిగో మా కోసం ఇప్పుడు దేవుడితో మొదలుపెట్టుకో అని చెప్పేసి మోషేతో విన్నవించుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సోదర సోదరులారా, ఎప్పుడైతే మోషే చేతులెత్తి ప్రార్థన మొదలుపెట్టాడు, ఇశ్రాయేలు ప్రజల కోసము మోషే చేతులెత్తి ప్రార్థించడం మొదలుపెట్టాడు, ఇదిగో దేవుడు ప్రత్యక్షమై వారిని దీవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఒక కడమును నిర్మించి ఆ కడమ మీద ఒక కంచె సర్పమును నువ్వు నాటు, ఒక కంచె సర్పమును నాటు. ఎవరైతే ఆ యొక్క పాము కాటుకు గురి అయిపోయినారో వారు ఆ యొక్క కంచె సర్పం చూసినప్పుడు వారు ఆ యొక్క కాటు నుంచి, ఆ యొక్క విషయం నుంచి వారు తప్పించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఇశ్రాయేలు జనులు ఆ యొక్క కంచె సర్పం వైపు చూడడం మొదలుపెట్టారు, ఎప్పుడైతే ప్రార్థన మొదలుపెట్టారు,
పొందారో వారు రక్షించబడ్డారు. వారి యొక్క విషయము ఆ యొక్క సర్పం నుంచి వారు రక్షించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యోహాను సువార్తలో యోహాను అంటున్నారు, ఇదిగో ఎలాగైతే మోషే ఆ యొక్క కంచె సర్పం ఎత్తాడో మనుష్య కుమారుడు కూడా ఆ యొక్క శిలువ పైన ఎక్కబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతిగా ప్రియమైన సోదరులారా, ఎలాగైతే మోషే ఆ కంచె సర్పం ఎత్తాడో తండ్రి దేవుడు మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఆ కుమారుని మన కోసము మన యొక్క పాపాల కోసము ఆ యొక్క శిలువలో ఎక్కించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. శిలువ రక్తం వల్ల మనము స్వస్థత పొందినాము. ఆ యొక్క శిలువ యొక్క రక్తం వల్ల యేసు ప్రభువు యొక్క మరణము వల్ల ప్రియమైన సోదరులారా మనము పాపం నుంచి విముక్తి పొందినాము. ఆ యొక్క పాప బంధం నుంచి మనము విముక్తి పొందినాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సోదరులారా, ఆ ప్రభువు ఈ రోజు నీతో నాతో అంటున్నాడు, ఇదిగో ప్రియమైన సోదరులారా, నీవు నన్ను అనుసరించాలంటే నీ శిలువను ఎత్తుకొని నీవు నన్ను అనుసరించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను అనుసరించాలంటే నీ శిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. ఒకప్పుడు ప్రభు శిష్యులను పిలిచి పలుకుతున్నాడు, ఇదిగో మనిషి కుమారుడు శ్రమను అనుభవించాలి, మనిషి కుమారుడు శ్రమ అనుభవించి మరణించి పునరుత్థానం అవ్వాలి అని చెప్పినప్పుడు ప్రియమైన సోదరులారా పేతురు అంటున్నాడు, ఇది మీ జీవితంలో ఎప్పుడు జరగకూడదు అని చెప్పేసి, ఇది మీ జీవితంలో ఎప్పుడు జరగకూడదు, లెట్ ఇట్ బి నాట్ డన్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పేసి పేతురు గారు పలుకుతున్నప్పుడు ప్రభు అంటాడు పేతురు చూసి, సైతాను నువ్వు నా నుంచి దూరం పో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పాపములు ఈ లోక సంబంధమైనవి నీవు దేవునికి చిత్తానికి అడ్డుగా ఉన్నావు అని చెప్పేసి పేతురును యేసు ప్రభువు వారిస్తున్నాడు, సైతాను నా నుంచి దూరం పో. ప్రియమైన సోదరులారా, ప్రభు అన్నాడు మనిషి కుమారుడు శ్రమ అనుభవించాలి, మరణించాలి, పునరుత్థానం పొందాలన్నప్పుడు పేతురుకి అది నచ్చలేదు.